హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వం కూల్చివేతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటగా మూసీ నదీ గర్భంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. సుమారు 55 కిలోమీటర్లు పరిధిలో చాలా అక్రమ ఆక్రమణలు గుర్తించబడ్డాయని అధికారులు వెల్లడించారు. ఈ కూల్చివేతలను హైడ్రా సంస్థ నిర్వహించనుంది మరియు రేపటి నుంచి బుల్డోజర్లు కూల్చివేత పనుల్లో చేరనున్నాయి. అక్రమంగా నిర్మించిన ఇళ్లు, కాటేజీలు, ఇతర వసతులపై ఈ చర్యలు తీసుకోబడుతున్నాయి. ఈ చర్యలు నదీ ప్రక్షాళనను మెరుగుపరచడంలో సహాయపడతాయని అధికారుల అభిప్రాయం. మరింతగా పరివాహక ప్రాంతంలోని ప్రజలకు తాత్కాలికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఈ నిర్ణయం ప్రజల ఆకర్షణను పెంచడంతో పాటు శ్రేయస్సు కోసం సరైన స్థలాన్ని అందించడంలో సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం